నైని బొగ్గు బ్లాక్ టెండర్ల అక్రమాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. అటు కొత్తగూడెం సింగరేణిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి పద్మావతి అండర్ గ్రౌండ్ ని సందర్శించారు. ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. కోల్ బ్లాక్ టెండర్లలో జరిగిన అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు సంచలన కథనంతో మొత్తం కోల్ కారిడార్లో కూడా సంచలనంగా మారింది. సో ఆ 90 టెండర్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడమే కాదు, సాక్షాత్తు కోల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి కూడా కొత్తగూడెంలో నిన్న ఈరోజు పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మనం సింగరేణి ఇల్లందు క్లబ్లో ఉన్నాము. ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఇక్కడ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. 90 టెండర్లలో జరిగిన అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ వెలుగులోకి తేవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. సో సింగరేణిలో జరుగుతున్న టెండర్ల వ్యవహారం, ఆర్థిక పరిస్థితులపై కూడా మొత్తం కోల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి తొలిసారిగా కొత్తగూడెం వచ్చారు. సింగరేణి డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా సింగరేణిలో ఉన్న ట్రేడ్ యూనియన్స్తో కూడా సమావేశం కాబోతున్నారు. మొత్తం ఈ విధంగా సింగరేణి తెలంగాణకి గ్రోత్ ఇంజిన్గా ఉంది. సింగరేణి తెలంగాణ కలపతరుగా ఉన్న సింగరేణికి సంబంధించి కిషన్ రెడ్డి ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టబోతున్నారు. ఆంధ్రజ్యోతి కథనంతో ఏకంగా కోల్ మినిస్టర్ కొత్తగూడెంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఎలా ఉంది, దానికి సంబంధించి కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నారు, కిషన్ రెడ్డి ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయాలో ఇక్కడ ఏఐటీసీ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మనతో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి కథనంతో టెండర్లు రద్దు చేయడం, కోల్ మినిస్టర్ గారు కొత్తగూడెం వచ్చారు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ రాధాకృష్ణ గారి యొక్క ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత కోల్ ఇండస్ట్రీ మొత్తం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతమైన సింగరేణిలో ఒక కుదుపు వచ్చేసింది. అంటే వాస్తవంగా కార్మిక వర్గంగా ముఖ్యంగా ఏఐటీసీగా మేము గతం నుండి చెప్తా ఉన్నాం, ఈ రాజకీయ జోక్యంతో ఆర్థికంగా సింగరేణి నష్టపోతూ ఉన్నదని చెప్పి గతం నుండి మొట్టమొదటి నుంచి 2015లో తెలంగాణ వచ్చినప్పుడు 14 నుంచి తెలంగాణ ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పటి నుండి రాజకీయ జోక్యం ఏ విధంగా ఉన్నదని కరపత్రాల ద్వారా, అదేవిధంగా మిగతా గేట్ మీటింగ్ల ద్వారా కార్మిక వర్గానికి, ప్రెస్ల, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పడం జరిగింది. సార్ ప్రధానంగా ఈరోజు ఏదైతేనేమి ఒకసారి ప్రెస్ ద్వారా ముఖ్యంగా ఈ యొక్క ఏబిఎన్ దాంట్లో వచ్చిన దాని ప్రకారం ఈరోజు సింగరేణి సంచలనంగా మారింది. అందులో స్వయాన కేంద్ర మంత్రి బొగ్గనల శాఖ మంత్రి ఈరోజు వచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యంగా కేంద్ర కార్మిక సంఘాలతో మాట్లాడడం, లేకపోతే మిగతా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం అనేది శుభపరిమాణం. ఇంకొక మాట చెప్పదలుచుకుంటే మేము 2015 ముఖ్యంగా 14 తర్వాత మొట్టమొదటి ప్రారంభించింది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎప్పుడైతే భూపాలపల్లికి సంబంధించి తాడిచెర్ల 1 ఈ ప్రాంతం అది అందరి అఖిలపక్షంగా ముఖ్యంగా సాంబశివరావు గారు, కొనుమనేని సాంబశివరావు గారు, బయ్యార ముగ్గనులు దీని మీద పెద్ద గొడవ చేస్తున్న సందర్భంలో అది తాడిచెర్ల 1 కూడా ఈ యొక్క ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు గుర్తింపు సంఘంగా చూస్తే సింగరేణి ఇప్పుడు సాంకేతిక కమిటీ మీద కూడా పలు ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది వాళ్ళ మీద. అదేవిధంగా కిషన్ రెడ్డి స్వయంగా వచ్చాడు. సింగరేణి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కోల్ మైన్స్ ఆక్షన్కి సంబంధించి కూడా పలు వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏఐటీసీ ఏం డిమాండ్ చేస్తుంది? మేము ఒకటే అంటున్నాం, సరే వివాదాలన్నీ ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి, అన్ని తెర మీదకి వచ్చినాయి. మేము అంటున్నాం ఇదే కాదు, ఈరోజు అనేక అక్రమాలు జరిగినాయి. ఎందుకంటే మేము అవసరం ఉన్నప్పుడు బయటపెడతాం. ఈరోజు ఇదే కాదు, ఈరోజు ఈ సింగరేణికి రావాల్సిన బ్లాకులు ఈరోజు ఉదాహరణకు కోయగూడెం, సత్తుపల్లి ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం యాక్షన్లు పొమ్మంటుంది, వీళ్ళు మాతో 3 రోజులు సమ్మె చెప్పి 3 రోజులు సమ్మె చేయించి వీళ్ళేమో వేరే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ 2 బ్లాకులు లేకపోతే సింగరేణికి వచ్చేది. అప్పటి నుండే ఇది ఒత్తిడి జరిగింది. తాడిచెర్ల 1 కూడా, తాడిచెర్ల 1 ఈ కోల్ మనకు ఫీజిబిలిటీ లేదు, గ్రేడ్ లేదు, నాణ్యత లేదు, లేకపోతే మనకి రేషియో లేదని చెప్పి దాన్ని మనం తీసుకోకుండా జనుకో కట్టుబెట్టే ప్రయత్నం చేసినాం. అప్పటి నుంచే 3 బ్లాకులు పోయినాయి. ఇది టీఆర్ఎస్ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు కూడా ఈ 2 బ్లాకులు తెప్పించడంలో మేము కిషన్ రెడ్డి గారికి కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి రిక్వెస్ట్ చేసి మెమోరాండం తయారు చేసినాం. ఏది ఏమైనా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకుతో సింగరేణి 90 టెండర్లో జరిగిన అవినీతిని వెలుగులోకి తేవడం వల్ల ఈరోజు సాక్షాత్ కోల్ మినిస్టర్ కొత్తగూడెం వచ్చారు. దీనికి సంబంధించి ట్రేడ్ యూనియన్స్ సమావేశం అవుతున్నారు. సింగరేణి భవిష్యత్తుకు సంబంధించి కిషన్ రెడ్డి ఎలాంటి మార్గదర్శనం చేయబోతున్నారో మనం చూడాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.